హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు bct.in. ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చాము. చాలామంది చాలాసార్లు చూపించి ఉండొచ్చు మన యూట్యూబ్ ఛానల్స్లలో. అయితే మనం వాళ్ళకి మించి ఇక్కడ ఉన్న రహస్య గదుల గురించి, రహస్య చోట్ల గురించి మనం తెలుసుకుందాం. అయితే మనం ఎక్కడున్నామంటే ఇక్కడే ఉన్నాం. ఇక్కడే అంటే భూమి మీదనే. భూమి మీద తప్ప మనం ఎక్కడికి వెళ్తామండి, అంతే కదా. కానీ అడవుల్లోకి వచ్చినప్పుడు ముందుగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తల వల్ల ఏంటంటే మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. అయితే మనం ఇప్పుడు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. రాచకొండ గుట్టల దగ్గరికి వచ్చేసాము. ఈ రాచకొండ గుట్టలు చాలామందికి చాలా విధాలుగా చెప్పున్నారు. కానీ ఈ గుట్టల్లో దాగున్న గుప్త నిధుల గురించి, ఆ ప్లేస్ల గురించి ఎవ్వరికీ సరిగ్గా తెలియవు. ఆ ప్లేస్లు ఎక్కడున్నాయి, ఏంటి అన్నీ మనం చూసుకుందాం. అన్నీ మీకు చూపిస్తాను. అవసరమైతే మనం కూడా ఎక్కడైనా దొరుకుతాయేమో చూద్దాం. సో లెట్స్ రెడీ టు వాచ్ రాచకొండ గుట్టలు. సో వీలుంటే మీరు కూడా వెళ్ళిరండి. అది ఎక్కడో కాదు, మన తెలంగాణలోని చౌటుప్పల్కి అతి దగ్గరలో ఉన్న ప్లేస్. అయితే ఈ ప్లేస్ని అసలు ఎవరు నిర్మించారు, ఎవరున్నారు? మనకి చాలా కోటలు ఉన్నాయి. కౌలాస్ కోట, గోల్కొండ ఫోర్ట్, ఇంకా చాలా ప్రదేశాలు, చాలా కోటలు ఉన్నాయి కదా. అలాగే ఈ కోట కూడా. అయితే ఈ కోటని ఎవరు పాలించారు, ఎవరు ఉండేవారు ఇక్కడ అంటే, ఈ కోట పేరు రాచకొండ కోట. ఈ రాచకొండ కోట ఎవరు ఆధీనంలో ఉండేదంటే రేచర్ల పద్మనాయకులచే నిర్మించబడింది. రాచకొండ దుర్గమును మొదటి సింగమ నాయకుని కుమారుడు అనపోతనాయుడు నిర్మించాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 1361 రాచకొండ నిర్మాణం జరిగింది. ఈ రాచకొండను పాలించిన రాజుల్లో సర్వజ్ఞసింగ భూపాలుడు అగ్రగణ్యుడు. అంటే ఇతను ఫస్ట్ అన్నట్టు. ఈ అగ్రగణ్యుడు చాలా తెలివితేటల గలవాడు. ఇంకా రాచకొండ దుర్గమునకు సంస్కృతిలో రాజాద్ర అనే పేరున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. దక్షిణం వైపు ఉన్న కొండకు కచేరి కొండ, మరి దానికి రాచకొండ అని కూడా నామాంతరం చెందింది. వీళ్ళు ఎప్పుడైతే ఒక సంగీతాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారనుకోండి, ఆ ప్లేస్ని కూడా ఒక ప్రత్యేకంగా నిర్మించుకున్నారన్నట్టు. దాని పేరే కచేరి కొండ పేరు పెట్టుకున్నారు. ఈ వంశం రాజులు స్వయంగా పండితులు, అలాగే కవులు మరియు సంస్కృతాంధ్ర భాషా కోవిదులు. అంటే వీళ్ళకు ఒక్క భాషని కాదు, తెలంగాణ, కన్నడ, మలయాళీ ఇలాంటి లాంగ్వేజెస్ అన్నీ కూడా వచ్చన్నట్టు ఈ రాజులకు. అంత పర్ఫెక్ట్గా మాట్లాడేవారు. అయితే రాచకొండ కవి పండితులలో కొరవి సత్తైనరకు ఆంధ్ర కవితా పితామహ అనే బిరుదు కూడా ఇచ్చారంట. రాచకొండ కవి పండితులలో వీరి కుటుంబంలో చాలా వరకు రాచకొండ ప్రభువులు, ఆస్థాన కవులలో గౌరవ పోతన ప్రసిద్ధులు. రాచకొండ ప్రాంతంలో రాయసముద్రం, అనపోతన సముద్రం అనే తటాకాలు ఉన్నాయి. ఈ తటాకాలంటే అయితే వీరభద్రస్వామి, రామస్వామి, దుర్గాదేవి ఆలయాలు కట్టుకున్నారు. వంశాచారం ప్రకారం వీళ్ళ కులదైవాలైన వీరభద్రస్వామి, రామస్వామి, దుర్గాదేవి ఆలయాలు అన్నట్టు కోటలు నిర్మించారు. వీళ్ళు ఒక్కొక్క దిశని ఒక్కొక్కరు పాలించేవారన్నట్టు. అందులో ఉత్తర కొండకి పద్మనాయకుల ముఖ్య సేనాని నాగనాయకుని పేరుతో నాగనాయని కొండ అనే పేరు వచ్చింది. నాగనాయని కొండ రాచకొండ దుర్గాలను కలుపుతూ ప్రాకారాలు ఉన్నాయి. ఇక్కడ దుర్గాలు అనే కొండ కూడా ఒకటి ఉంది కదా, ఆ కొండకి నాగనాయ కొండకి ఈ రెండుటిని కలుపుకుంటూ ఒక పెద్ద చైనా వాల్ లాంటిది ఒకటి కట్టారన్నట్టు, బాగా దృఢంగా. కోటకు ఉత్తరాన గుర్రాల కోనేరు కొండ అని కూడా అంటారు. అయితే ఇక్కడ గుర్రాల కోనేరు కొండ అని ఎందుకంటారంటే, ఈ రాజ్యంలో ఉన్న గుర్రాలు, వాటిని ఉండేవాళ్ళు, కాచేవాళ్ళు అంతా ఈ గుర్రాల కొండలో ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ పెద్ద ఒక లేక్ ఉందన్నట్టు. ఆ చెరువు ఎప్పుడు ఎండిపోదు. సో ఆ చెరువులో ఉన్న వాటరే
పంటలకి పండించడం కానీ కొండ కింద ఉన్న పంటలని, అలాగే గుర్రాలు తాగునీటికి అవసరాలకు వాడుకునేవారు. రాచకొండ గ్రామం మొత్తం ఎంత విస్తీర్ణంలో ఉందంటే 7.8 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది. అంతవరకు వీళ్ళ రాజ్యాన్ని అప్పట్లో అడవిలో ఏర్పరచుకున్నారు. అయితే రాచకొండను పరిపాలించిన రాజులు ఎవరెవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి సింగమ నాయకుడు వ్యవస్థాపకుడు. ఆయన రాచకొండ రాజ్యాన్ని స్థాపించాడన్నట్టు. అనపోతన నాయకుడు క్రీస్తు శకం 1361 నుండి 1384 వరకు పరిపాలించాడు. తర్వాత ఏంటంటే రెండవ సింగమనేడు క్రీస్తు శకం 1384 నుంచి 1399 వరకు ఈయన పరిపాలించాడు. ఆయన తర్వాత ఇక రెండవ అనపోతన నాయకుడు క్రీస్తు శకం 1399 నుంచి 1421 వరకు ఈయన పాలించాడు అన్నట్టు. రెండవ అనపోతన నాయకుడు క్రీస్తు శకం 1399 నుంచి 1421 వరకు ఈయన పాలించాడు. రావుమాద నాయకుడు క్రీస్తు శకం 1421 నుంచి 1430 వరకు ఈయన పాలించాడు. ఇక కుటుంబ సభ్యులు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు పాలించుకుంటూ వచ్చారు. మూడవ సర్వజ్ఞ సింగభూపాలుడు క్రీస్తు శకం 1430 నుంచి 1475 వరకు ఈయన పాలించాడు. ఇక ఈయన తర్వాత రాజ్యాన్ని ఈ మొఘలులు దండయాత్రలు జరిగి వీరిపై సైనిక బలం తక్కువ ఉండి వేరే రాజులు ఈ యుద్ధాల వల్ల వీళ్ళు అసలు ఎటు కనిపించకుండా వెళ్ళారో అనేది ఎవరికి అంతు చిక్కకుండా కోటలోని రహస్య మార్గాల ద్వారా ఏంటంటే ఎవరికి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది రాజులు అక్కడే చనిపోవడం కూడా జరిగింది. యుద్ధంలో వీరమరణం పొందారు. మిగిలిన వారు ఆడవాళ్ళు వీళ్ళంతా తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే రాచకొండను 13వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయకులు ఒకప్పటి తెలంగాణకి రాచకొండను రాజధానిగా చేసుకొని పాలించారు. మన తెలంగాణ రాజధాని ఇప్పుడు హైదరాబాద్ అని మనం అనుకుంటున్నాం, కానీ అంతకు ముందే 13వ శతాబ్దంలోనే మన ఉప్పల్కి దగ్గర ఉన్న రాచకొండనే రాజధానిగా చేసుకొని పాలించారు. అప్పటి పూర్వ వైభవాన్ని, చారిత్రక అంశాన్ని నేటి తెలంగాణ మొదటి ముఖ్యమంత్రులుగా శ్రీ గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశంలోనే అతిపెద్ద రాచకొండ కమిషనరేట్ని అని నామకరణం చేశారు. మనకిప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మాదాపూర్ అయినా మన సిటీలో ఏ వైపు అయినా కానీ పోలీస్ స్టేషన్లకి రాచకొండ పరిధిలో ఉన్న మన ఈ తెలంగాణ రాజధాని రాచకొండ కాబట్టి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ కమిషనరేట్కి రాచకొండ అనే పేరుని నామకరణం చేశారు. అయితే మొదటి కమిషనర్గా శ్రీ మహేష్ భగవత్ని బాధ్యతలు తీసుకోమని వాళ్ళకు అప్పగించారు. ఇక రాచకొండ ప్రాంతాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇది రాచకొండ యొక్క పూర్తి చరిత్ర. మనం చరిత్ర కాకుండా రాచకొండలో గుప్త నిధులు, అలాగే కొండకి సంబంధించిన మరిన్ని విషయాలు మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్లో వీరభద్ర అంటే సాక్షాత్తు శివుడి రూపం అన్నట్టు ఆ స్వామిని శిలపై చెక్కి ఉన్నారు. మనం ఎలా ఉందనేది మనం చూద్దాము. ఒకసారి రండి. చూస్తున్నారు కదా, ఇది వీరభద్ర స్వామి శిలాశాసనం. ఇక్కడ ఈ వీరభద్ర స్వామి లేదా శివుడి రూపంగా కొలిచే ఈ మూర్తి విగ్రహాన్ని పాతకాలంలో ఎందుకు వాడేవారంటే, ఇక్కడ ఎవరైనా సరే పాలకులు కానీ ద్వారపాలకులు కానీ సంవత్సరానికి ఓసారి శివరాత్రి రోజు ముఖ్యంగా పూజా కార్యక్రమాలు అనేవి జరిగేవి అన్నట్టు. శిలాశాసనం బాగా గమనించి చూస్తే మనకి చూడ్డానికి శివుడి రూపమే కానీ కాలభైరవుడి రూపంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే కాలభైరవుడి దగ్గర ఎలాగైతే నాగ పడగలు ఉంటాయో అలాగే స్వామివారి నెత్తిపైన కూడా నాగపడగ ఉంది, ఇక్కడ డమరుకం ఉంది, ఇక్కడ చేతిలో కత్తి ఉంది. ఈ చేతిలో ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ ప్లేస్లో ఒక తలని తెగనరికి పట్టుకుంటే ఎలా ఉంటుంది కాలభైరవుడు, అలా ఒకటి ఉంది. ఇక్కడ ఒక కత్తిని పైకి ఎత్తి చూపిస్తున్నట్టున్నారు. ఇక్కడిక ఈ స్వామివారిని చూస్తే అంత భయంకరంగా కాలభైరవుని రూపంలో మనకి దర్శనమిస్తున్నారు.
ఈ స్వామిని ఎందుకు పూజ చేసేవారు ఏంటి అనేది ఇక్కడ ఈ శిలాశాసనం అనేది ఇక్కడ ఎవరు చేయించారు, ఎందుకు వాడేవారు ఈ స్వామివారి పూజలు ఏంటి అనేది ఇక్కడ రాశారు. ఇది మనం ఫస్ట్ ఎంట్రన్స్లో చూడొచ్చు, ఈ రాచకొండ గుట్టలు. కాకపోతే మనకి ఈ లిపి తెలుగు లాగానే ఉంది కానీ అంత స్పష్టంగా లేదు. ఎందుకంటే ఈ స్టోన్ అనేది కొంచెం పగుళ్ళ స్టోన్ లాగా ఉంటుంది. అంటే స్టోన్ పైన ఏదైనా చెక్కడానికి ట్రై చేస్తే మనము పెచ్చులుగా ఊడిపోయిద్ది. అందుకని మనకు ఆ శాసనం అంత క్లియర్గా లేదు. కాకపోతే మనకి అప్పటి కాలంలో చాలా బాగా స్పష్టంగా కనిపించేది, కానీ ఇప్పుడు అంతగా కనిపించడానికి అవకాశాలు లేవు. సో మనకి రైట్ సైడ్లో కాలభైరవ స్వామి పూజలు పురస్కారాలు చేసేందుకు అప్పటి కాలంలో ఈ స్వామిని ఇక్కడ నెలకొల్పారన్నట్టు. చూస్తున్నారు కదా, ఇది కాలభైరవుని విగ్రహం. ఫ్రెండ్స్, మనకి రాచకొండ గుట్టల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే సంకెళ్ళ గుట్ట, సంకెళ్ళ బావి అని కూడా అంటారు. ఈ సంకెళ్ళ గుట్ట లేదా సంకెళ్ళ బావి అని ఎందుకన్నారంటే పూర్వకాలంలో రాజులు మీద కాక లేదా ఆ రాజ్యంలో ఉండేవారు ఏదైనా తప్పు అలా చేశారనుకోండి, ఆ తప్పు చేసిన వాళ్ళని ఆ సంకెళ్ళ బావి దగ్గర బంధించి ఉంచేవారు. ఎందుకు? ఒకవేళ వాళ్ళకి మరణశిక్ష లాంటిది ఏదైనా పడిందనుకోండి, ఆ మరణశిక్షకి ఏం చేసేవారంటే ఆ బావిలో వేసి వారిని చంపేసేవారు. అందుకని ఆ ప్లేస్ అంతటిని సంకెళ్ళ గుట్ట లేదా సంకెళ్ళ బావి అని రెండు పేర్లు ఈ రాచకొండ గుట్టలో పేరు పొందినది. ఫ్రెండ్స్, ఎంట్రన్స్ లాగా కనిపిస్తుంది. సో అదేంటి అనేది మనం చూద్దాము. ఎందుకంటే చాలా వరకు ఇలాంటి ప్లేసుల్లోనే కొన్ని గుప్త నిధులు అనేవి దాచిపెట్టి ఉంచారు. అవేంటనేది చూద్దాం. ఎంత చక్కగా ఉంది. కొన్ని ఇలా కూరుకుపోయి కూడిపోతూ ఉన్నాయి. ఈ కూలిపోతూ ఉన్నాయి కానీ మన తెలంగాణ గవర్నమెంట్ వీటిపైన కొంచెం దృష్టి పెడితే ఏంటంటే పునరుద్ధరణ చేస్తే ఆ పునరుద్ధరణ వల్ల మనకి ఇన్కమ్ కూడా టూరిస్ట్ ప్లేస్ అయ్యేలా కూడా ఉంటుంది. పైన కప్పుకి ఒక ఫ్లవర్ లాంటిది మనకి అరేంజ్ చేశారు ఈ మండపానికి. అలాగే ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ లాంటిది అరేంజ్ చేస్తున్నారు. ఈ అరేంజ్ చేయడం ఎందుకు అరేంజ్ చేశారంటే ముఖ్యంగా ఇలాంటివి ఏవైనా గుప్త నిధులు అంటే ఎవరో దేవత విగ్రహాలను ఇక్కడ పూజించి ఉండాలి. అయితే కాలక్రమేణా ఆ దేవత విగ్రహాలు అనేవి అంతమైపోయాయి, తీసుకెళ్ళిపోయినట్టున్నారు. ఇవి ఎంట్రన్స్ డోర్స్ అన్నట్టు లోపలికి రావడానికి. అటువైపు ఆ ఆలయానికి ఒకటి, ఈ ఆలయానికి ఒకటి చొప్పున రెండు ఉన్నాయి. అయితే వీటి కింద మనకి ఇక్కడ చూస్తే బాగా తవ్వి బండలన్నీ పెకిరించి వేసినట్టు ఉన్నాయి. ఇవి ఎందుకు కనిపిస్తున్నాయి అంటే మనకి ఇక్కడ గుప్త నిధులు ఏవో పెట్టి వాటిపైన దేవత విగ్రహాలను పెట్టినారని మనకు ఒక ఐడియా అనేది అయితే వస్తుంది. చూస్తున్నారా, ఇక్కడ మనకి లోపల వైపు చాలా లోపల వరకు హోల్ కనిపిస్తుంది. కాకపోతే మరి ఇక్కడ తీసేస్తున్నారు ఆల్రెడీ. సో మనకి ఎంట్రన్స్లో రైట్ సైడ్లో ఇది ఒక కొండ మీద ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా వస్తే ఒకసారి లోపలికి వచ్చి మీరు కూడా చూస్తే ఒక అనుభూతి అనేది చెందుతారు. మనం ఇప్పుడు సంకెళ్ళ బావి వైపు అడుగులేస్తున్నాము. ఎక్కడుందో చూద్దాం. సో అంతకన్నా ముందు మనకి ఇంకా మధ్యలో ఇంకా ఏది కనిపిస్తాయో మీకు చెప్తూ ఉంటాను, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో వీడియోని తప్పక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ మాత్రం పక్కగా పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకోసం కష్టపడి కొత్త కొత్త ప్లేస్ని చూపించడానికి ఒక ఎయిమ్తో ఈ ఛానల్ని మొదలుపెట్టాము. సో అదే స్ఫూర్తి మాలో ఇంకా మీరు నింపాలి. సో దానికోసం మీ సపోర్ట్ మాకు కావాలి. నాగరాజు ఇంకెంత దూరం ఉంటుంది నాగరాజు? ఇది చాలా దూరం ఉంటుంది, పైకి ఎక్కాలి, ఇంకా చాలా పైకి ఎక్కాలా? ఇది ముఖ్యంగా నాగరాజు వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న రాచకొండ గుట్టలు. సో అందుకే మనం నాగరాజుని పట్టుకొని వచ్చినాము ఈ గుట్టలపైకి. సో మనకి ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, మనకి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, చూపిస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆ పైన ఇక్కడ ఒక బండ అలా ఒదిగి కనిపిస్తుంది కదా. ఆ కొండపై నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అనుమతి తీసుకునేది అక్కడే. రైట్ సైడ్లో ఒక మండపం కనిపిస్తుంది, పెద్ద మండపం. సో ఆ పెద్ద మండపం దేనికి వాడేవారు మనం చూద్దాం. ఈ మధ్యకాలంలో కొంచెం దాన్ని డెవలప్ చేశారు. అంతకుముందు మొత్తం కూలిపోయి ఉండేది. ఒక 5-6 సంవత్సరాల కిందట పాత గుడి ఎలాగైతే కూలిపోయి ఉండేదో అలా ఉందని చెప్పేసి కొంచెం దాన్ని బాగు చేశారన్నట్టు. సో చూద్దాం పదండి. ఆ పై గుట్ట వరకు ఎక్కాల్సి వస్తుంది, చూద్దాం. ఫస్ట్ అయితే ఈ మండపాన్ని చూపిస్తాను, చూడండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ నిర్మాణ శైలి మొత్తం 100 స్తంభాల ఆలయం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ఆలయాన్ని పోలి ఉంది. మీరు ఇక్కడ డిజైన్ చూసుకుంటే ఎలా ఉందంటే సేమ్ అలానే డిజైన్ చేసబడింది. ఈ డిజైనింగ్ చేసిన స్తంభాలు ఏంటంటే కరెక్ట్గా 1, 2, 3, 4 మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఇవి ఎంట్రన్స్లో ఉన్నాయి. మనం లోపలికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి
మళ్ళీ ఆ స్తంభాలు ఇక్కడ కనిపిస్తున్న పద్మపుష్పం కింద మనకి నాట్య గురువైన నటరాజస్వామి విగ్రహాన్ని పెట్టి రాచకొండ పాలించే రాజులు రాణులు అలాగే రాజుగారిని కలవడానికి వచ్చిన ప్రత్యేక అతిథులు వీరిని సంతోషపెట్టడానికి ఆ రాచకొండ రాజులు ఏం చేసేవారంటే నాట్యానికి కావలసిన మండపాన్ని నిర్మించారు. అదే ఈ నాట్య మండపం. అయితే ఈ నాట్య మండపానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ నాట్య మండపాన్ని వీక్షించడానికి చుట్టూ కూర్చోవడానికి మనకి ప్లేసు అలాగే నాట్యం చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన స్థలం కూడా ఇదే. ఈ నాట్య మండపం ఎంతగా పేరు పొందిందంటే ఈ తరం వరకు గుర్తుంచుకున్నారంటే మీరు ఆలోచించవలసిన విషయం. కచేరి కొండ అని కూడా పేరు పొందింది. అంతగా ప్రసిద్ధి పొందిన ఈ నాట్య మండపం. సో కాకపోతే ఈ స్తంభాలను అమరించడం కూడా ఇక్కడ చూస్తున్నారా, మనకి ఎలాంటి సిమెంట్ కానీ సున్నం కానీ ఏది యూజ్ చేయలేదు. ఒక రాతి పైన రాతిని నిలబెడుతూ వెళ్ళారు అంతే. ఈ ఆ స్టోన్ ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ మాత్రమే సిమెంట్ని సున్నపు రాయిని అప్పుడు కాలంలో వాళ్ళు యూజ్ చేశారు. కాకపోతే ఈ కింద పిల్లర్స్ మాత్రమే ఇక్కడ ఎలాంటి ఇది యూజ్ చేయలేదు, సున్నం కానీ ఏం యూజ్ చేయలేదు. బండ పైన మాత్రమే నిలబెట్టి ఉంచారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అప్పటి ఇంజనీర్స్ కట్టి ఉన్నారు చూడండి. ఇక్కడ ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సిమెంట్ లాంటిది ఏం లేదు. ఇది ఈ మధ్య కాలంలో సిమెంట్ పోసింది. అంతకుముందు అయితే ఏం లేదు, బండ పైన నిల్చోబెట్టేశారు అంతే ఈ బండని. అంతటి అద్భుతమైన ఇంజనీరింగ్ పద్ధతి అనేది మన పూర్వీకుల రాజుల కాలంలో ఉండేది. ఈ డిజైన్ చూసారు ఎంత అద్భుతంగా చెక్కారు. ఇప్పటి కాలంలో ఏంటంటే ఇటుకలతో కట్టడం కానీ లేదా సిమెంటుతో అమర్చి డిజైన్ చేయడం కానీ అప్పటి కాలంలో ఈ డిజైన్ని చెక్కడానికి సుత్తె, చెన్ని, ఆ చెన్నిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెన్నీలు ఉంటాయి. మూల చెన్ని అని, స్క్వేర్ చెన్ని అని, అలా డిఫరెంట్ చెన్నీలతో చెక్కబడిన అద్భుతమైన శిల్పం ఇది. ఈ శిలని ముట్టుకుంటే కూడా చల్లగా ఉంది. ఇక మన దరిద్రం ఏంటంటే ఇది ఇట్లా మన వచ్చిన టూరిస్టులు ఇలా అడ్డదిడ్డంగా రాతలు రాస్తారు. ఆ దరిద్రం ఎప్పుడు మానుకుంటారేమో మన దరిద్రులు. వెళ్తే ఆ గోడల మీద ఇలా పేర్లు రాయడం లేకపోతే చెక్కడం లాంటివి చేయకండి. అది మన దౌర్భాగ్య స్థితికి రాబోయే తరాల వారికి కారణంగా ఉంటుంది. మీరేదో అనార్కలి మజను లాగా అక్కడ పేర్లు చెక్కడము పెయింటింగ్స్తో రాయడం మానుకోండి. సో ఇది ఒకటి గుడ్ థింగ్ ఫ్రెండ్స్, మానుకోండి. జస్ట్ చూసి ఆనందించండి. కొన్ని స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయి ఈ రాచకొండ గుట్టల్లో. ఆ స్వరంగ మార్గాలు నాకు కనిపిస్తే కనుక నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలాసార్లు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు నవాబులు, ఇతర రాజ్యాల దేశస్తుల వాళ్ళు మనం ఆ స్వరంగ మార్గాల నుంచి రాజులు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇక తర్వాత కాలక్రమేణా రాజ్యాలకు తగ్గట్టుగా రాజులకు తగ్గట్టుగా మళ్ళీ పునర్నిర్మించుకున్నారు కొంతమంది. సో చూద్దాం, ఎక్కడైనా కనిపిస్తే మీకు చూపిస్తాను. ఇది రచ్చబండ. సో రచ్చబండ అంటే మనకి ఎవరైనా శిక్ష దొంగతనం కానీ ఏదైనా చేస్తే మనకి రాజులు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి శిక్షలు ఎవరైనా విధిస్తే తప్పు చేసినప్పుడు దానికోసం ఈ రచ్చబండను అనేది యూజ్ చేస్తారు. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో రచ్చబండ. ఇంకొక ఎంట్రన్స్ డోర్ అన్నట్టు వెరిఫికేషన్కి. సో ఈ ఎంట్రన్స్ డోర్లో చాలామంది సైనికులు ఇక్కడ కాపలాదారులుగా ఉంటారు. మనం కోట నిర్మాణం చూసుకుంటే ఎలాంటి సిమెంట్ని యూజ్ చేయలేదు. అప్పటి కాలంలో మట్టితో మాత్రమే నిర్మించారు. మీరు మధ్యలో చూస్తున్నట్లయితే ఈ సింహద్వారం ఉంది కదా, ఇక్కడ ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళేవారు. ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసిన ఎంట్రన్స్ లాగానే ఉంటుంది, కానీ అది చాలా పెద్దది. ఇది చాలా చిన్నగా ఉంటుంది ఎంట్రన్స్ డోరు. ఇక్కడ చూస్తున్నారా ఈ హోల్ని? ఇది ఎందుకు వాడతారంటే మనకి డోర్స్ ఉంటాయి కదా పెద్దవి కట్టే డోర్స్, ఆ డోర్స్ యొక్క ఒకవైపు మొనని ఇందులో కూర్చుంచుతారు, డౌన్ సైడ్లో ఒకటి ఉంచుతారు. ఆ రెండు డోర్స్ ఇలా వేసినప్పుడు రొటేట్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు మనకు డోర్స్ ఎలా ఓపెన్ క్లోజ్ చేయడానికి చూసేస్తామో అలా రొటేట్ అవ్వడానికి ఈ హోల్స్ అనేవి అప్పుడు కాలంలోనే చెక్కబడి డిజైన్ చేసి ఉంచారు. ఈ నిర్మాణ శైలి ఏంటంటే పూర్తిగా మనకి కాకతీయ రాజ్యం ఎలా అయితే వరంగల్ కోట ఉంటుందో అలా చెక్కబడి ఉంటుంది డిజైన్ చేసి. కొండ ఎక్కిన తర్వాత మనకి కొండపై నుంచి చూస్తే లేక్ ఉంటుందని చెప్పాను కదా పెద్దది, ఇదే ఆ సరస్సు. మనకి వర్షాకాలంలో ఫుల్ నిండుగా నిండిపోయి ఉంటుంది. ఇక్కడ వరకు ఈ చెట్లున్న వరకు వాటర్ ఫుల్గా పారుతూ ఉంటుంది. సో ఈ రాళ్ళ శైలి నిర్మాణాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది సిమెంట్ యూజ్ చేయకుండా మనకి ఇంత అద్భుతంగా నిర్మించారు.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం పైన ఎంట్రన్స్ మెయిన్ రాజుగారి దగ్గరికి కలిసే ఎంట్రన్స్ డోర్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ నుంచి మనకి మెయిన్గా లోపలికి పంపిస్తారు. సో ఇదే మెయిన్ పైకి వెళ్ళే రోడ్డు. మీకు చాలా ధైర్యం ఉంటే తప్ప సింగిల్గా రాకండి. మీకు చాలా ధైర్యం ఉందనుకోండి, నేను ఉండగలను, ఒక్కొన్ని ఒంటరిగా రాగలను, తిరగగలను అనుకుంటే సింగిల్గా రండి. లేకపోతే ఫ్రెండ్స్తో మాత్రమే రండి. ఎందుకంటే ఈ భయంకరమైన గుట్టల్లో కొన్నిసార్లు నక్కలు, పులులు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు మనకి ఈ ప్లేస్లో కనిపించవు ఎక్కువ శాతము. అక్కడల్లంత దూరంలో కనిపిస్తుంటాయి కొండల్లో. మీకు ఎంట్రన్స్లో ఏవైనా సింబల్స్, మనకి నిధులు దాచడానికి కానీ ఈ కోటకి సంబంధించిన రహస్య ఇన్ఫర్మేషన్ గురించి నేను కనిపిస్తే చెప్తానన్నాను కదా, ఇది స్పష్టంగా ఇక్కడ రాసుంది. కానీ ఈ లాంగ్వేజ్ తెలుగులోనే ఉంది, కానీ కోడ్ లాంగ్వేజ్లో ఉంది. దీన్ని డీకోడ్ చేయాలి. నాకు కనిపిస్తున్నంత మట్టుకి సంస్కృతం ఆ మధ్యలో అంతా సరిగ్గా లేదు. తర్వాత ఏబ్రా, రాయిత్రామ్, రాయచూరాం, రాచకొండ వాసురా, ఏబ్రా బలభృతం, ధనారాంబూరతం, నామృత్యుత, ఇలా మన తెలుగునే కానీ కోడింగ్ వేలో రాసి పెట్టారు. దీన్ని డీకోడ్ చేస్తే తప్పితే మనకి ఇక్కడ ఈ బండపైన రాసిన ఇన్ఫర్మేషన్ ఏంటనేది తెలియదు. కాదు, ఒక లాజికల్గా ఒక డిఫరెంట్గా రాసేవారు. మనకి స్టార్టింగ్లో కాలభైరవ దేవుడు ఎలా అయితే దర్శనమిచ్చాడో ఇక్కడ కూడా కాలభైరవ స్వామి దర్శనమిచ్చాడు. అంటే లైక్ శివుడు సేమ్ అదే ఇమేజ్. ఇక్కడ శునకం అంటే కుక్క మనకి కనిపిస్తుంది ఆకారము. కాలభైరవ ఎలా అయితే అక్కడ కింద ఎంట్రన్స్లో కనిపించిందో రైట్ సైడ్, అలానే ఇక్కడ కూడా ఒక అదే శిల్పాన్ని ఇక్కడ చెక్కించారు. కాకపోతే అంత క్లారిటీగా లేదు శివుడి ఆకారం, కాలభైరవుని సర్పం ఆకారం. కాకపోతే శునకం ఆకారం మాత్రం క్లియర్గా ఉంది. ఎంట్రన్స్ డోర్ ఏటవాలు ఒక కొండ ఒదిగి ఉంది అని చెప్పాను కదా, అది ఇదే. ఇక్కడ నుంచి రాజ్యం లోపలికి, అంటే రాజుగారు ఉండే లోపలికి మనకి ఎంట్రీ పాస్ అయితే ఇస్తారు. అది అలా పక్కన పెడితే ఇదే మెయిన్గా ఒక కోటకి ముఖ్య ద్వారం అన్నట్టు. ఇక్కడ నుంచి ఆ చివరన మనకి గుడిసెలాగా పాకలాగా కనిపిస్తుంది కదా మన రాచకొండ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రాజుగారు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది మొత్తం మనకి తెలిసిపోతుంది. అది మనకి రాజ్యంలోకి ఎవరు వస్తున్నారు, సైనికుల, భటుల ఏంటనేది అందరూ ఇక్కడ నుంచి తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి కాపలాదారులు ఎప్పుడు నిఘా ఉంచేవారు అన్నట్టు. ఇది ఎంట్రన్స్ ద్వారము. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో. దీనికి కూడా సిమెంట్ అనేది యూజ్ చేయలేదు, సున్నపు రాయిని కూడా యూజ్ చేయలేదు. ఇదంతా కొండపై బండల్ని పేరుస్తూ మట్టితో మాత్రమే కట్టారు. ఆ బండల మధ్య ఉన్న మట్టి వర్షానికి కరిగిపోయింది, కానీ బండలు మాత్రం ఇంచు కూడా జరగట్లేదు. ఇక్కడ మనకి అమ్మవారి బొమ్మని ఈ మధ్య కాలంలో వేసిన బొమ్మగా ఉంది. ఈ కొండను చూస్తుంటే పడిపోయిద్దా అన్నంత అదృశ్యంగా కనిపిస్తుంది, కానీ పడేంత ఛాన్స్ లేదు. ఇది ఈ కొండ ఒక చిన్న ఎంట్రన్స్. తర్వాత మనకి ఒక ముఖమండపం, తర్వాత లైక్ సైనికులు కానీ ఇక్కడ ఉండి కాపలాదారులు ఇక్కడ కూర్చొని ఉండడానికి ఏర్పాటు చేసుకున్న స్థావరము. ఇక ఇది ఇక్కడ నుంచి చూడొచ్చు మనము. ఇదంతా ఇలా ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి రూట్స్ అనేవి మనకి చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ ఈ బండ అనేది అడ్డుకుంటుంది. మనం ఇక్కడ ఇది ఎంట్రన్స్ పైకి వచ్చాము. ఆ కొండను చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో. ఈ కోటకు సంబంధించిన రహస్య మార్గాలు కానీ ఇవన్నీ ఒక గుప్తమైన ప్లేస్లో దాచుంచుతారు. సో అలాంటప్పుడు ఆ గుర్తు లాంటి సింబల్ని మనకి ఈ సినిమాలో చూపించినట్టు అలా ఎక్కడైనా దాచి ఉంచితే ఆ గుర్తు ఈ బండపైన ఇక్కడ ఉందనుకోండి, ఈ దిశలో ఒక వైపుగా ఆ గుర్తుని తిప్పితే మనకి ఆ లాక్ అనేది ఓపెన్ అవుతున్నట్టు ఆ నిధి ఉన్న ప్రదేశం. అలాంటి సింబల్స్ కోసము మనకి ఇక్కడ అలాంటి కొన్ని దిశల్లో కొన్ని గుర్తులు అనేవి అలా ఉంచేశారు. మీకు గుర్తులు చూపిస్తాను కదా, ఫస్ట్ గుర్తు మనకు తెలిసిపోయింది. సో మనకి మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే నిధులు ఎక్కడైతే వీళ్ళు దాచుంచారో ఆ నిధులు రాచకొండ గుట్టలో ఇంకా ఉన్నాయి చాలా ప్రదేశాలు.
సో ఆ ప్రదేశాలు చాలామంది దోపిడీకి దొంగలు నవాబుల కాలంలో కానీ ఇతర రాజ్యాల వాళ్ళు కానీ ఆక్రమించుకున్నప్పుడు కొంతవరకు దొరికాయి. కొంతమంది చనిపోవడం వల్ల అవి ఎక్కడ దాచిపెట్టారు ఇంకా తెలియలేదు. సో ఆ గుర్తులు బట్టి మనము ఇప్పుడు ఇది నార్త్ సైడ్ వస్తుంది అనుకోండి. నార్త్ సైడ్ మనం నిధి ఉన్న ప్లేస్లో ఆ గుర్తు వైపు ఆ సింబల్ అలా రొటేట్ చేసామనుకోండి లాక్ని, మనకి నిధి ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. అయితే ఇప్పుడు ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా ఇలా ఉంది చూడండి. మనకి ఇక్కడ పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ ఎందుకు పెడతారంటే మనకి మన అమ్మమ్మ తాతలు పల్లెటూళ్ళలో ఉంటారు కదా, ఆ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీటిల్లో ఒక చెక్కని ఇటు అటు డోర్స్ పెట్టేసిన తర్వాత పెడతారు మీరు. ఆ హోల్స్ అయితే కామన్. ఇక మిగిలింది ఏంటంటే ఆ డోర్స్ పెట్టేసిన తర్వాత ఏ ఒక్క రాజు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కాపలా ఉన్న వాళ్ళు తీస్తే తప్పితే, లేదా మంత్రులు వచ్చినా కానీ పాలకులు కలవడానికి వచ్చినా కానీ ఇక్కడ ఉండే భటులు సైనికులు వాళ్ళు ఏం చేస్తారంటే డోర్ని చూసి వారి మనిషిని చూసిన తర్వాత, అనుమతి పత్రాన్ని చూసిన తర్వాత ఆ దుంగని బయటకి ఇలా లాగి తీసేసి మనకి డోర్ని అనేది ఓపెన్ చేస్తారు. ఈ దుంగని ఎలా తీస్తారంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి. ఇక్కడ ఫుల్గా మనకి అక్కడ వరకు మట్టి పూరుకుపోయి ఉంది కదా, ఆ మట్టి పూరుకుపోయిందంతా ఓపెన్గా ఉంటుంది అన్నట్టు. ఈ ఓపెన్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి దుంగని అలా ఇద్దరు కలిసి అక్కడ లోపల వరకు నూకినప్పుడు మనకి లాక్ అనేది డోర్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. డోర్ లాక్ ఓపెన్ అవుతుంది. అర్ధరాత్రి అమావాస్య రోజు అర్ధరాత్రుల పూట రాచకొండ గుట్టలు ఇంకా గుప్త నిధుల కోసం తవ్వక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక అమావాస్యనే కాదు, కొన్ని ముఖ్యమైన తిథుల్లో వారాల్లో ఇంకా గుప్త నిధులు ఇక్కడ ఉన్నాయని చెప్పి వాటి కోసం తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. సో ఇలాంటి భయంకరమైన ప్రదేశాన్ని మనం ఇప్పటివరకు ఎవరు గుప్త నిధుల గురించి, రాచకొండ గుట్టల్లో ఉన్న ప్రదేశాలు, కొన్ని రకమైన సింబల్స్ గురించి ఎవరు మీకు చెప్పి ఉండరు. మనమే ఫస్ట్ టైం చెప్తున్నాము. సో ఇంకా ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. మనం వాటన్నింటిని షూట్ చేద్దాం, మనం వాటన్నింటిని చూపించడానికి ట్రై చేద్దాం. ఆ పూర్వపు కాలంలో ఉన్న కోటని చాలామంది వచ్చి ధ్వంసం చేయడం వల్ల రాజు తదనంతరం ఇక్కడ ఈ ప్రదేశం అంతా ఇలా మారిపోయింది అడవిలాగా. ఈ రాళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ రాళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో బార్డర్స్, ఇవన్నీ ఆ రాజుకు సంబంధించిన ఈ మందిరం అంతా ఇక్కడే ఉండేది. అక్కడ నుంచి వచ్చిన టూరిస్టులు కానీ రాజుని కలవడానికి వచ్చిన వారంతా కానీ ఈ మందిరాన్ని ఇక్కడ కలిసేసి అటు నుంచి అటు వెళ్ళిపోయేవారు. ఇక ఆ మందిరానికి తర్వాత బ్యాక్ సైడ్ రాజుగారు ఏంటంటే ప్రశాంతత కోసం ఏంటంటే ఈ ప్లేస్ని అయితే యూజ్ చేసేవాళ్ళు. అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఎవరు వచ్చి రావడానికి వీల్లేదు అన్నట్టు. రాజుల చెలికత్తెలు, రాచకొండ గుట్టకు సంబంధించిన పాలకులు వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నట్టు. ఇక వాళ్ళ తప్ప ఇక వేరే వాళ్ళు ఎవరు రాలేరు. మనకి ఇక సంకెళ్ళ బావి, సంకెళ్ళ గుట్ట అని ఉంది. అది ఎక్కడ అనేది మనం చూద్దాం. మన గుప్త నిధుల గురించి చెప్పాం కదా. సో అప్పట్లో ఇలాంటి ప్లేసుల్లోనే మనకి గుప్త నిధులు అనేవి దాచిపెట్టుంటారు. 70% వరకు గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి చాలా వరకు తవ్వినట్టు కనిపిస్తుంది. సో ఇంకా ఇలాంటి ప్లేసులు ఏంటంటే వందల సంవత్సరాలకు సంబంధించిన నాగుపాములు కూడా ఇక్కడ ఇలాంటి ప్లేసుల్లోనే ఆ నిధులకి రక్షణగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇంత భయంకరంగా ఉంది. ఇక్కడ చాలా మట్టుకైతే ఒక్కరుగా వస్తే మాత్రం చాలా భయంకరమైన ప్లేసు. కాబట్టి ఫ్రెండ్స్తో కలిసి రండి, కొంచెం ధైర్యంగా ఉంటుంది మీకు. చూస్తున్నారు కదా ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఈ గుట్టల్లో నక్కలు అలాంటివి కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని అడుగులేస్తూ వెళ్ళండి. గుప్త నిధుల కోసం ఇలా తవ్విన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మీకు ఇంకో ప్రూఫ్ కావాలంటే గుప్త నిధులు తవ్వడానికి ముందు ఇలా పూజ చేసి ఒక రకమైన హోమం చేస్తారు, మంత్రానికి సంబంధించినవి. ఆ హోమానికి సంబంధించి కూడా ఇక్కడ తవ్విన మట్టిని ఇక్కడ అగ్నిలో ఆహుతిస్తే దానికి సంబంధించిన నిధి రహస్యం ఎక్కడుందనేది వాళ్ళకి కనిపిస్తుంది ఆ మంత్రశక్తికి. సో ఇక్కడ అదే ప్రయోగం జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇలాంటివి అక్కడే చేస్తుంటారు. ఇది రీసెంట్గా తవ్విన లొంతే, మేబీ దొరికి ఉండొచ్చు వీళ్ళకి. అందులో ఒక భాగాన్ని ఇక్కడ దాచుంచారని తవ్వినట్టున్నారు. ఇది రాచకొండ గుట్టలో ఇంకా జరుగుతున్న గుప్త నిధుల తవ్వకాలు. సో చూద్దాం ఇంకా ఇలాంటివి ఏమేమి కనిపిస్తాయి మనకి. మనం ఇప్పుడు సంకెళ్ళ బావి, సంకెళ్ళ గుట్ట అని చెప్పాను కదా, అది కొండకి అటువైపుగా ఉంది. సో మనం అటువైపు వెళ్తున్నాము. నాగరాజు, వెళ్దామా సంకెళ్ళ గుట్టకి? ఎంతమంది చనిపోయారో చూద్దాం అక్కడ వెళ్ళి. సో ఆ గుట్ట బావి అనేది చాలా లోతుగా ఉంటుంది అన్నట్టు. మనిషి పడితే, అంటే ఒక మనిషి నిట్ట నిలువుగా దిగిపోతే మళ్ళీ పైకి వీలు లేకుండా, ఊపిరి ఆడకుండా ఉంటుంది. సో ఆ బావిని చూడడానికి మనం వెళ్తున్నాం. లెట్స్ వాచ్. లెఫ్ట్ సైడ్లో మనం పై వైపు సైడ్ వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఒక సింబల్ చూపిస్తున్నాం. మనకు ఆ సింబల్ ఎలా ఉందంటే, మనకి గంగిరెద్దుని అక్కడ గీసినట్టు ఉంది చూడండి. పైన అక్కడ ఎద్దు ముఖాన్ని, ఇక్కడ కింద వైపు పాదాలని,
ఇటువైపు తోకని అలా ఇక్కడ 2 వెనక కాళ్ళని గీసినట్టుంది. ఆ ప్రదేశానికి సంబంధించినంత మట్టుకి అక్కడ నిధి రహస్యాన్ని తెలుసుకోవడానికి మాత్రమే అలాంటి చిత్రపటాలను గీస్తూ ఉంటారు. మనం ఇటు పై వైపు కూడా వెళ్దాము. పై వైపు కూడా ఏముందనేది మనం చూద్దాము. ఇది పైనకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఇంకొక ద్వారం కనిపిస్తుంది. సో ఈ ద్వారం కూడా మనకి సేమ్ ఎంట్రన్స్ డోర్ లాగానే ఉంది. మనం ఈ ద్వారాన్ని చూసినట్టయితే నార్మల్గానే ఉంది. మనకి ఇక్కడ గుర్తులు లాంటివి ఏం లేవు. ఎక్కువ శాతం అయితే ఒక రక్షక భటులు ఇలా అక్కడ నిల్చుండి లేదా సేద తీరడానికి ఉన్నట్టుగా కట్టారు. కానీ ఈ రాచకొండ గుట్టలకు సంబంధించి మాత్రం మొత్తము ఇక్కడ మనకి ఇంకా పైన చాలా రూట్స్ ఉన్నాయి పైనకి ఎక్కడానికి. అసలు అక్కడ ఏముందనేది మనం ఎక్కి చూద్దాం, తెలుసుకుందాం. ఇక్కడ కూడా ఒక మండపం ఉంది పైన. కాకపోతే ఇక్కడ రాత్రి వేళల్లో భయంకరమైన కొన్ని శబ్దాలు వస్తాయి. మీకు చెప్పాను కదా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని చెప్పి. ఇదిగో అలాంటి అన్వేషణలోనే మనకి ఈ ఆలయం అనేది కూడా కనిపిస్తుంది. మీకు గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఈ ఆలయాన్ని పూర్తిగా తవ్వేశారు. ఇక్కడ పైన ఈ ఆలయపు శిఖరాన్ని కూడా మొత్తం ధ్వంసం చేశారు. ఫ్రెండ్స్, ఇది మనకి పూర్తిగా కొండపైన ఒక ఆలయాన్ని అయితే నిర్మించారు. ఎవరైతే రాచకొండని పరిపాలించారో వాళ్ళకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వజ్ర వైడూర్యాలని, బంగారాన్ని ఇక్కడ ఈ ఆలయం లాగా నిర్మించి ఈ ఆలయం కింద ఒక రహస్య గదిని నిర్మించి అక్కడ దాచిపెట్టడం జరిగింది. సో ఆ రహస్య గది ఏంటంటే మనకి రాజులు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి రహస్య గది తాళాలు ఓపెనింగ్స్ అనేవి ఉంటాయో వాళ్ళకి మాత్రమే చూస్తారు. కాకపోతే తదనంతరం రాచకొండ గుట్టలో ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి మనకి ఈ తవ్వకాలను అయితే మొత్తం జరిపారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తుంటే మొత్తం ఈ తవ్వకాలు జరిపేసి మొత్తం ఆలయాన్ని ధ్వంసం చేశారు. చూపిస్తూ ఒక రహస్య కింద గుహ కూడా ఉంది. నేను చెప్పాను కదా, ఆ రహస్య గుహ ఏంటంటే మనకి ఈ ప్లేస్ యొక్క స్వర్ణ మార్గాన్ని మనకి చూపిస్తుంది. ఇక్కడ మీరు స్పష్టంగా చూడొచ్చు. ఈ ప్లేస్ని నేను చూపిస్తున్నాను, చూస్తున్నారా? ఇది ఇక్కడ గుప్తనిధి 100%లో 200% గుప్తనిధిని దోచుకొని వెళ్ళారు. నేను మీకు లోపల వరకు వెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే మనకి మన వ్యూవర్స్ ఇంకా చాలా వరకు తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు. రాచకొండ గుట్టలో ఏం జరుగుతుందో ముందుగా మనం ఇలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో చాలా చిన్న చిన్న పాములు అలాంటివి ఏమైనా ఉంటాయి. సో అందుకని నేను చెప్పాను కదా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని చెప్పి. సో ఇదిగోండి చూడండి, ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. ఇక్కడ పాము పుట్ట కూడా ఒకటి ఉంది చూడండి. అది పాముకు సంబంధించిన పుట్ట. ఎందుకంటే నిధి ఎక్కడైతే ఉంటుందో ఆ నిధికి సంబంధించిన ప్లేస్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటే అక్కడ పాములు నివసిస్తూ ఉంటాయి ఆ నిధికి కాపలగా. ఎందుకంటే నిధిని రాజులు కానీ రాజ్యాలు వేరే వాళ్ళు దోచుకెళ్లకుండా ఆ నిధికి అడ్డుగా అష్టదిగ్బంధనాలు వేసి మనకి దాచుంచుతారు. అందుకని ఇక్కడ పాము పుట్ట కూడా ఉంది. దీనికి ఇదే సాక్ష్యము. ఇక్కడ నిధి ఉంది, ఆ నిధిని దోచేశారు అని చెప్పడానికి ఒక సాక్ష్యము. కాకపోతే ఇక్కడంతా ఇలా గుడిని కూడా ధ్వంసం చేసేసారు, చూస్తున్నారు కదా. అంటే ఈ గుడి పైన ఉన్న ఒక రకమైన గుర్తుని బట్టి ఆ గుర్తుకి సంబంధించిన ఆధారంతో ఏ ప్లేస్లో ఎగ్జాక్ట్గా అయితే నిధి ఉందో ఆ నిధిని వాళ్ళు తవ్వి తీసుకొని వెళ్ళారు. సో ఇది ఈ గుట్ట మీద నిధికి సంబంధించిన దోపిడీ జరిగింది. సో దీనికి ఆనవాళ్ళు ఈ ఆలయం చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఇంకా నమ్మకం కలగట్లేదు కదా గుప్త నిధులు ఉన్నాయని చెప్పి రాచకొండలో. సో ఇంకా ఇప్పటికి ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా మనకి ఒక 7-8 నెలల కింద తవ్విన తవ్వకాలు మీకు చూపిస్తున్నాను. సో స్పష్టంగా చూడండి, ఇది ఇక్కడ కూడా తవ్వేశారు. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా చాలా తవ్వి ఉన్నాయి. ఇంకోండి చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద నిధులు ఉన్నాయన్నట్టు. ఎందుకంటే అవి ఒక నిర్దిష్టమైన రోజులు, నిర్దిష్టమైన టైం లోపల మాత్రమే అవి కనిపిస్తుంటాయి. దానికి మంత్రశక్తి, అష్టదిగ్బంధనం రిమూవ్ చేస్తేనే మనకు సో బంగారానికి సంబంధించిన విలువలు అనేవి మనకి వాళ్ళకి కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ కూడా తవ్వారు గుప్త నిధులు. ఇక్కడ నుంచి పోతే ఇంకొకటి ఇక్కడ కూడా తోచుకున్నట్టున్నారు. ఇక్కడ కూడా వెళ్ళినాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఈ ప్లేస్లో కూడా గుప్త నిధులు కనిపించినట్టున్నాయి. ఇక్కడ తవ్వేశారు, బండను పడేశారు అక్కడ. కొన్ని ఇక్కడ కూడా ఒకటి తవ్వారు.
ఇక్కడ ఇంత గుప్త నిధులు తవ్వుతున్నారంటే ఇక్కడ నరబలిలు కూడా ఎక్కువగా ఇస్తుంటారు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నరబలి ఇవ్వండి ఈ కొన్ని గుప్త నిధులు అనేవి వెళ్ళవు. ఈ ఒకటేసారి 5-6 ఏకకాలంలో తవ్వారంటే మినిమం నరబలి ఇవ్వడం ఒకటి సాధ్యపడితేనే నాగదిగ్బంధనం విడిపోవడానికి, అష్టదిగ్బంధనం విడిపోవడానికి మనకేం చేస్తారంటే ఈ మేకలని కూడా బలిస్తుంటారు. పశుబలి, అలా పశుబలి నరబలి ఇస్తే తప్పితే మనకి గుప్త నిధులు అనేవి బయటపడవు. దానికి కఠోరమైన దీక్ష చేసిన సిద్ధ మంత్రిక తంత్ర విద్యలకు సంబంధించిన వారు మాత్రమే ఈ నరబలి పశుబలి ఇస్తే అప్పుడు బయటపడే ఛాన్స్ ఉంటుంది గుప్త నిధులు. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ముఖ్యంగా మీరు చూడాల్సిన ప్లేస్లు రాచకొండ గుట్ట పైన. ఫ్రెండ్స్ మనం చివరికైతే సంకెళ్ళ బావి లేదా సంకెళ్ళ గుట్ట అని మనకి ఎంట్రన్స్లో రాశారు కదా, సో ఆ సంకెళ్ళ బావి దగ్గరకు వచ్చేసాము. దిగడానికి కూడా ఛాన్స్ ఉండదు, ఎందుకంటే దిగినామంటే మనం అదే చనిపోతాము. అందుకని దానికి లోపలి వాటర్లోకి ఈదుకుంటూ వెళ్ళడానికి వాటర్లో ఒక రకమైన గుహ అంటే సొరంగ మార్గం అనేది ఉన్నది. సో ఆ సొరంగ మార్గం మనకి తెలిస్తే తప్పితే మనం అందులో దిగలేమన్నట్టు, ఈ రాచకొండ గుట్టలో ఉన్న సొరంగ మార్గము. సో అందుకని దిగడానికి మనకి రహస్యమైన మార్గం తెలియదు. సో జస్ట్ చూపిస్తున్నాను, మీరు చూడండి. ఇలాంటి అద్భుతమైన విషయాలని, ఇలాంటి అద్భుతమైన లొకేషన్స్ ఇంకా మరిన్ని వీడియోస్లో చూపిస్తుంటాను. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ సంకెళ్ళ బావికి పక్కనే ఉన్న ఇంకొక ఎంట్రన్స్, అంటే ఎవరినైతే శిక్షించాలనుకుంటున్నారో వాళ్ళని ఇంకొక వైపు నుంచి ఈ సంకెళ్ళ బావి వైపుకు తీసుకొస్తారన్నట్టు భటులు, సైనికులు. ఇది ఇంకొక ఎంట్రన్స్. మనకి సంకెళ్ళ బావి అని పూర్తిగా స్పష్టంగా తెలియడానికి ఆ స్టోన్స్ మీద కొన్ని రకమైన అచ్చులని కూడా పెట్టున్నారు. హోల్స్ లాగా డిజైన్ ఒక మాదిరి. అంటే ఇక్కడికి రాగానే వాళ్ళకి తెలిసిపోతుంది సంకెళ్ళ బావికి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి, మమ్మల్ని శిక్షిస్తారని చెప్పేసి. ఇది సంకెళ్ళ బావికి సంబంధించిన ఒక ప్లేస్ అన్నట్టు. మనం ఇప్పుడు సంకెళ్ళ బావికి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. ఇదంతా ఆ సంకెళ్ళ బావి దగ్గర ఉన్న చుట్టుపక్కల కొండ లోయ ప్రాంతము. మనం సంకెళ్ళ బావి దగ్గరకు వచ్చాము. అది ఏంటంటే ఇలా పొడవుగా ఉంటుంది చూడండి, స్టోన్కు ఇది చూపిస్తుంది కదా, సన్నగా ఒక వేలాగా ఉంటుంది. ఇదే సంకెళ్ళ బావి. ఈ బావిలోనే మనకి జనాలని శిక్షించి అందులో పడేసి చంపేవాళ్ళు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ సంకెళ్ళ బావి ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఉందంటే మనకి ఇది ఒక స్వరంగం లాగా కూడా ఉంటుంది. ఇది ఎంత లోపు ఎక్కడి వరకు ఎక్కడి నుంచి ఉందనేది కూడా తెలియదు. కాకపోతే ఇక్కడ అన్ని ఎండుటాకులు కప్పి ఉన్నాయని కనిపిస్తుంది మనకి. ఈ ఎండాకులు కప్పి ఉందని చెప్పి కనిపిస్తుంది, కానీ ఇది ఈ స్వరంగ మార్గం ఎక్కడి నుంచి ఉందో తెలియదు. కానీ ఈ ప్లేస్ మొత్తము బండలతో కప్పేసి ఉంచారు, ఎందుకంటే జారి పడితే చనిపోయి చాలామంది టూరిస్టులు చనిపోయారని. సో ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను సంకెళ్ళ బావి దగ్గర, ఇదిగోండి ఇక్కడ నుంచి మాత్రం మనకి వాటర్ స్టోరేజ్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది వాటర్ ఎలా ఉందో అలా పొడుగుగా మాత్రం ఆ చెట్టు దాకా ఇదంతా వాటర్ ఉంది. నేను తెలియక ఏం చేశానంటే, నేను ఈ బండ మీదకి వచ్చి ఇక్కడ స్కిడ్ అయిపోయేది, చిన్నగా స్కిడ్ అయింది కాలు. సో మీరు జాగ్రత్తగా వచ్చినప్పుడు జాగ్రత్త పడండి. మీరు సంకెళ్ళ బావికి వస్తున్నారని తెలియాలంటే మీకు ఇంతకుముందు ఆ చెట్టు దగ్గర ఎంట్రన్స్ చూపించాను కదా, అక్కడ నుంచి రాగానే మీకు ఈ స్టోన్స్ వస్తాయి. ఈ స్టోన్స్కి ముందు మీకు ఇక్కడ పొడవుగా మీకు ఒక రూట్ లాగా బండపైన ఎందుకు ఉంచారు అని చెప్పాను కదా. సో ఆ రూట్ని చూసి మీరు సంకెళ్ళ బావికి వచ్చారని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొత్త టూరిస్టులు తెలియదు సంకెళ్ళ బావి ఎక్కడుందని. సో ఆ గీతలు, స్టోన్స్ లాగా పడ్డ గీతల్ని గుర్తుపెట్టుకుంటే మీరు సంకెళ్ళ బావికి వచ్చినట్టే కొండపైన రాచకొండ గుట్టల్లో. తర్వాత మీకు అడ్డుగా ఈ బండలు అనేవి కనిపిస్తుంటాయి. ఈ 5 బండలు 4 బండలు ఇక్కడ మీకు గుర్తుగా ఆర్కే అని కూడా రాసింది, ఎవరు రాశారు. సో సంథింగ్ అది వేరే వాళ్ళు రాసుకున్నారు. ఈ గుర్తులు మాత్రం గుర్తుంచుకోండి. లేదంటే చిన్నపిల్లలు కానీ మీరు టూరిస్ట్ లాగా వచ్చినప్పుడు, చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా ఉరుకుంటూ వచ్చారనుకోండి, ఇక్కడ స్కిడ్ అయిపోయి బండ మీద నుంచి ఈ హద్దు దాటారనుకో ఈ 4 బండలు, మీరు సడన్గా ఈ సంకెళ్ళ బావిలోకి పడిపోయి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు ఇంకా మీకు ఒక గుర్తు చెప్పాలంటే సంకెళ్ళ బావి గురించి గుర్తు,
ఇదిగో ఇక్కడ ఒక చిన్న దీపపు స్తంభాన్ని కట్టు పెట్టారు. గుడి పైన ఒక జెండా గుర్తుని కూడా పెట్టారు. సో దీన్ని గుర్తుగా పెట్టుకోండి. మీకు సంకెళ్ళ బావి అంటే ఇదే. చూడండి, దీంట్లోనే చాలామంది ఖైదీలను వేసి చంపేశారు, చనిపోయారు కూడా. ఇది సంకెళ్ళ బావికి సంబంధించిన హిస్టరీ, రాచకొండ గుట్టలు. సో జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా చూసి వెళ్ళండి. ఇది సంకెళ్ళ బావికి సంబంధించిన హిస్టరీ. మీరు ఈజీగా ఈ అన్ఎక్స్పెక్టెడ్గా ఇందులో పడిపోతే మాత్రం ఏం చేయలేరు. ఇక్కడ రక్షణ చర్యలు కూడా మాత్రం ఏమీ అందుబాటులో ఉండవు. ప్లీజ్ దయచేసి ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సంకెళ్ళ బావి అనేది ఉందని చూపించాను కదా, అది ఎంత లోతుందో కూడా మనం టెస్ట్ చేయడానికి నేను థ్రెడ్ని కూడా తెచ్చాను, ఒక రాయిని స్టోన్ని కూడా తీసుకున్నాను. మీకు మెయిన్గా సంకెళ్ళ బావి దగ్గరికి వచ్చినప్పుడు కొత్త వాళ్ళు విజిట్ అయినప్పుడు జాగ్రత్తగా ఉంటుంది, లేకపోతే డైరెక్ట్గా అందులో వెళ్ళి పడిపోతారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 4 స్టోన్స్ అడ్డంగా ఉంటాయి ఆ సంకెళ్ళ బావికి. ఇంకోటి ఆ దీపపు సింబల్ కూడా పెట్టారు, అదొకటి అడ్డంగా ఉంటుంది. ఇలా రౌండ్ అప్ కొన్ని స్టోన్స్ అనేవి ఉంటాయి, వీటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీకు సంకెళ్ళ బావి దగ్గరికి వచ్చారని గుర్తు. మనం ఇప్పుడు ఆ స్టోన్ని చెక్ చేద్దాం, అది సరే ఎంత లోపల వరకు ఉంది అనేది. ఇక్కడైతే ఒక 5 అడుగులంతా లోతుంది. మనం ఇంకాస్త ముందుకేద్దాము. లోపలికి వెళ్ళిపోతాం, లోపలికి అందుకు వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడైతే ఇంత లోతుంది, ఇంతవరకు అయితే దిగిపోయింది. మనకి మనం మార్కర్ని పెడుతున్నాము. ఇప్పుడు ఇది మార్కరు, ఇక్కడ ఒక కట్టెపుడు కనిపిస్తుంది, అక్కడ వదిలిపెట్టాలి. ఇది మనకి గుర్తు, ఇది పట్టుకున్నాను రోజు ఈ ప్లేస్ గుర్తు. ఇది జరగకుండా ఇలా కడుతున్నాను. సో ఇది పట్టుకో. నేను ఇప్పుడు ఇది బయటకు మొత్తం లాగుతున్నాను, ఎన్ని అడుగులు లోపలికి ఉందో చూద్దాము. కింద పెట్టేసి 15 దగ్గర 15 అడుగుల లోతు అయితే ఉంది. ఎందుకంటే ఇది 15 అడుగుల లోతు మనకి ఇప్పుడు చూపిస్తుంది. ఇంతకుముందు కాలంలో 70 అడుగుల లోతు వరకు ఉంది. ఒక మనిషి అందులో పడిపోయాడంటే ఇక అతను ఎముకల గూడు కూడా బయటకి రాదు అనే ఒక నమ్మకం ఇక్కడ, శిక్షణ అలాంటిది అని చెప్పేసి అందరికీ తెలుసు. సో మనకి చాలా వందల సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మట్టి అలాంటి కొండల మీద నుంచి వచ్చిన దుమ్ము, వర్షానికి వచ్చిన మట్టి అంతా కొట్టుకొచ్చేసి అందులో పూర్తిగా నిండిపోయింది. అందుకే మనకి ఇప్పుడు దగ్గర 15.5 అడుగులు చూపిస్తుంది. మ్యాక్సిమం 70 అడుగుల లోతు అయితే ఇక్కడ ఉంది అని మనకు ఒక సూచనగా ముందే తెలుసు, అది హిస్టరీలో రాసి ఉంది. సో ఈ రాచకొండ గుట్టల్లో సంకెళ్ళ బావి ఇప్పుడు ప్రస్తుతానికి 15.5 అడుగుల లోతు అయితే ఉంది మనకి. ఇది ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోతే ఏం చేయలేని పరిస్థితి. ఫ్రెండ్స్, మీకు ఇప్పటికే చూపించాను కదా, రాచకొండ గుట్టల్లో గుప్త నిధుల కోసం కొన్ని రకమైన సింబల్స్ పెట్టుంటారని. ఆ గుప్త నిధులు తెలుసుకోవడానికి ఇక్కడ ఈ బండ పైన, స్టోన్ పైన మనకి 2 మనిషి బొమ్మల్ని చెక్కారు చూడండి. వీళ్ళు ఇక్కడ మీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఈ శిల పైన, ఈ ఎంట్రన్స్ పైన. ఇంకా ఇక్కడ కూడా సేమ్ అదే పెట్టారు. ఇక్కడ కూడా ఒకటి నాట్య మండపం పైన, అంటే నాట్యం చేస్తున్నట్టు పెట్టారు. అంటే ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాలంటే, ఈ గుప్త నిధులకు సంబంధించే కానీ లేదంటే ఒక రకమైన ఇన్ఫర్మేషన్ కోసం అన్నట్టు. అంటే నాట్య మండపం నుంచి ఈ దిశలో ఇంత దూరం పోతే మనకి నిధి వస్తుంది అని చెప్పి. అయితే అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరిగ్గా దాచిపెట్టిన ప్లేస్కి ఇక్కడ ఈ స్టోన్ పైన చిన్న కనిపిస్తుంది. అదే ఈ గుర్తు అనేది ఇక్కడ వైపు లేదు చూడండి, ఈ స్టోన్ వైపు లేదు, వేరే స్టోన్స్ వైపు ఎక్కడ లేవు. చూస్తున్నారు కదా, ఈ వైపే కనిపించింది మనకి. స్టార్టింగ్లో సింబల్ ఒక దిష్టి బొమ్మ ఆకారంలో ఒక సింబల్ కనిపించింది. అయితే మళ్ళీ ఇక్కడ నాట్యం చేస్తూ ఏదో ఒక సర్కిల్ని చుట్టినట్టు ఒక చిత్రం అనేది అయితే ఉంది. సో దీనికి తగ్గట్టుగా గుప్త నిధి అనేది దాచిపెట్టి ఉంటారని మనం తెలుసుకోవాలి. చూస్తున్నారు కదా, అది మనకి సంబంధించినంత మట్టుకి గుప్త నిధులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వాళ్ళు అలా గుర్తుపెట్టుకుంటారన్నట్టు. ఇది దీనికి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా. అందుకే ఫ్రెండ్స్, గుప్త నిధులకు సంబంధించి చాలా రహస్యాలు ఈ రాచకొండ గుట్టలో దాగి ఉన్నాయి. కాకపోతే ఈ సింబల్స్ని ఆధారంగా చేసుకొని మనము ఆల్రెడీ మీకు చూపించాను, తవ్వకాలు జరిగి ఉన్నాయి గుప్త నిధులవి.
రాచకొండ గుట్టల్లో. అయితే ఇది ఇంకా కొన్ని ప్లేస్లలో ఇంకా ఉన్నాయి. సో వాటి కోసం మనకి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పితే మనం ఆ తవ్వకాలు అనేది జరపలేము. ఇది రాచకొండ గుట్టల యొక్క చరిత్ర, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక పక్కన ఎక్కడ చూసినా కానీ ఎలాంటి గుర్తులు అనేవి లేవు. చూడండి మీరే, ఆ పర్టికులర్ వాళ్ళకి కనబడకుండా బయట వైపు లోపల వైపు సైడ్ మాత్రమే సింబల్స్ అనేవి అలా పెట్టారు. ఇక్కడ ముఖద్వారం వైపు ఏనుగుల గుర్తులు, ఇక్కడ మధ్యలో పద్మ పుష్పము, ఇక్కడ సింహపు గుర్తులు, ఏనుగు గుర్తులు పెట్టారు. ఇలాంటి సింబల్స్ మనకి ఇక్కడ కొన్ని ప్లేస్లలో మాత్రమే ఉన్నాయి. అవి దిశని బట్టి వాళ్ళు సింబల్స్ అనేవి నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు ఒక రాక్షస సింబల్ని పెట్టారు. అంటే మనం దిష్టి తీస్తాం కదా, సో అలా దిష్టి బొమ్మ చూపించేలా ఈ ఒక గుర్తును పెట్టారు. ఈ గుర్తును బట్టి వాళ్ళు నిధిని ఎక్కడ దాచిపెట్టారనేది తెలుస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా వస్తులో ఇంత కష్టంగా ఉన్నది భోగందాని మంచం చూపిస్తే నీకు మీ అందరి కోసం చరిత్రలో మిగిలిపోయింది. రాచకొండ గుట్టలలో భోగందాని మంచం అంటే ఎంత పెద్ద మంచమో చూపిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కష్టంగా ఉన్నది ఎక్కువ మాత్రం బాగా పర్లేదు. మనం మీకోసం అయితే కష్టపడి ఎక్కుతున్నా, జారుతున్నా, ఎక్కుతున్నా. భోగందాని మంచం మీకు ఇవాళ చూపించే తీరుతా. రాచకొండ గుట్టల్లో భోగందాని మంచం అనేది ప్రత్యేకమైన ప్లేస్. ఎందుకంటే అప్పటి రాజులు భోగందాని కోసం, అంటే ఆ రాజులు విలాసవంతంగా గడపడానికి నైట్ ఈ భోగందాని మంచం అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ భార్యలతో కాకుండా అంటే పరస్త్రీలతో ఆ రాజులు సుఖంగా వాళ్ళ హ్యాపీనెస్ని పంచుకోవడానికి ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళు. సో ఆ మంచం ఎట్లుంది ఇప్పుడు మీకు చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఇదే ఇక భోగందాని మంచం వెళ్ళడానికి రూట్ అన్నట్టు స్పెషల్గా కట్టించుకున్నారు. అయితే ఇక్కడికి కూడా చాలా వాళ్ళకి ఇష్టమైనప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ కొండ మీదకి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే మనకి రూట్ అనేది అంత కరెక్ట్గా లేదు. ఏదో కన్స్ట్రక్షన్ పరంగా అంతా తవ్వేసినారు. ఇక చూస్తున్నారు కదండి, ఇదే భోగందాని మంచం. పైన ఒకటి ఉంటుంది, ఇక్కడ కింద కూడా ఒకటి ఉంది. ఇది పడుకోవడానికి ఒక ఆలయం లాగా కట్టారు, మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా మొత్తం బండలన్నీ తవ్వేసి పెట్టున్నారు. ఇది భోగందాని మంచం అని చెప్పేసి ఇక్కడ పడుకోవడానికి, ఇక్కడ నెత్తిపెట్టి పడుకోవడానికి ఒకటి దిండులాగా ఒకటి పెట్టారు. ఇక్కడ ఒక పాన్పులాగా ఇలా ఒక సాఫ్ట్గా ప్లెయిన్గా కూర్చున్న దానికి అనుకూలంగా పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఏదో ఒక చిత్రపటాన్ని అయితే గీశారు, చెక్కి ఉంచారు. ఇక్కడ దూరం నుంచి చూస్తే మనకి గుర్రంపై స్వారీ చేస్తున్న ఒక మనిషి ఆకారాన్ని అయితే పెట్టారు. కాకపోతే దేవుడు అనుకోవచ్చు, ఎందుకంటే 4 చేతులు అన్నట్టు అట్లా గీశారు. చూస్తున్నారు కదా, ఇదే భోగందాని మంచం. ఇది కింద పార్ట్, అంటే కింద వైపు ఉన్నది. ఇంకా పైన వైపు కూడా మనకు ఒకటి ఉంటుంది, ఈ బండలకి పైన వైపు. నాకు పైన ఇంకొకటి ఉంది. ఈ కింద నుంచి పైకి ఎక్కడానికి కూడా మార్గం అనేది ఉంది మనకి, కాకపోతే కొంచెం కష్టతరము. కాకపోతే పైన కూడా ఇలాంటి మోడల్లోనే కట్టారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేకమైన విషయము, ఈ భోగందాని మంచం కట్టడానికి మెయిన్గా ఎలాంటి సిమెంట్ని కానీ సున్నప్రాయిని కానీ యూజ్ చేయలేదు. అప్పటి కాలంలో బండపై బండ పేరుస్తూ వెళ్ళారు. చూస్తున్నారు కదా, ఎక్కడ మీరు ఇక్కడ కింద నుంచి చూసినా కానీ, ఏ భాగంలో చూసినా కానీ ఆలయాన్ని ఇలా నిర్మించినప్పుడు మనకి అక్కడ కింద ఎలాంటి సపోర్ట్ అనేది లేదు. ఓన్లీ మనకి బండపైన బండ, స్టోన్ పై స్టోన్ అలా నిలబెట్టుకుంటూ వెళ్ళారు. ఇదిగో ఈ కొండ పైన ఇంకొక గుహ కూడా ఉంది కదా, సేమ్ అక్కడ కూడా ఇలాంటిదే నిర్మించి ఉంచారన్నట్టు. చూస్తున్నారు కదా, చీకటి సమయంలో రాజులు ఆ గుట్టల పక్కల నుంచి అలా వచ్చి ఈ బ్యాక్ సైడ్ నుంచి ఈ భోగందాని మంచం దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుందంతా మనకి రాచకొండ గుట్టలు, వాటిలలో నుంచే దారి ఉంది, వాటి నుంచి ఇక్కడికి చేరుకునేవాళ్ళు. ఇక మనం పైకి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే చాలా కష్టం కొంచెం వెళ్ళడం. మనం రోడ్కి అవుట్ సైడ్ నుంచి వెళ్ళిన తర్వాత చూద్దాము. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక పైకి ఎక్కడం అంటే కొంచెం కష్టం, ట్రై చేస్తాము ఎక్కడానికి. పైకి ఎక్కడానికి వెళ్తున్నాం మనము. పైన కూడా భోగందాని మంచం ఎలా ఉందో చూద్దాము. ఇది ఇంత స్పెషల్ ఎందుకంటే రాజులు వాళ్ళ భార్యతో కాకుండా పరస్త్రీలతో గడపడానికి ఆ రాచకొండ పాలించేటప్పుడు ఈ భోగందాని మంచాన్ని ఇట్లా వీళ్ళు వాడుకునే వాళ్ళు. సో మనం పైకి ఎక్కిన తర్వాత వీడియోని మనం కంటిన్యూ చేద్దాం. ఈ కట్టే సపోర్ట్తో మాత్రం మనం పైకి ఎక్కగలము. ఇక్కడ నుంచి కింద పడితే మాత్రము బొక్కలు చూర అవడం మాత్రం పక్క. సో మీరు ఎవరైనా విజిట్కి వస్తే చూడడానికి జాగ్రత్తగా ఎక్కండి. కాలు పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు.
చూస్తున్నావు వీటంతా ఏమో చేతబడి చేసినట్టు గీసింది. ఈ వ్యూ అది ఫ్రెండ్స్, ఫైనల్గా భోగం దాని పైన ఉండే మంచానికి మనం చేరుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బండలు ఒకదానికొకటి సిమెంట్ కానీ ఎలాంటి అతికించడానికి ఏం లేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రాళ్ళు కదలకుండా అలానే ఉన్నాయి. ఎన్ని వర్షాలు వచ్చినా, ఎంత ఈదుడు గాలులు వచ్చినా కానీ మనకి స్టోన్స్ అనేవి అసలు కదలవు, జరగవు ఇక్కడ నుంచి. ఇంకా ఎక్కువగా చూస్తే ఈ స్టోన్స్ కింద అసలు ఆధారం లేకుండా ఓన్లీ ఒక బండ పైన ఒక బండ అలా నిలబెట్టి పెట్టారు. చూస్తున్నారు కదా చుట్టూ. ఇదే ఫైనల్గా భోగం దాని మంచం పైన. కాకపోతే ఇక్కడ ఎవరో కొంతమంది వచ్చి రీసెంట్గా ఇక్కడ ఏదో కాల్చుతూ కొండపైన ఏవో మంత్రాలు చేసినట్టు కూర్చొని చూసినట్టుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కొన్ని ఈ చేతబడికి సంబంధించినవి, ఇలాంటి గుర్తులు ఏవో క్షుద్ర పూజలకు సంబంధించినవి ఏవో గీసారు ఈ కొండపైన. ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్లేస్లో. ఎందుకంటే ఒక రకమైన శక్తిని ఆవహించడానికి చేస్తున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే భోగం దాని మంచం. భోగం దాని మంచం సక్సెస్ఫుల్గా రాచకొండ గుట్టలో పూర్తి వీడియో కంప్లీట్ చేస్తాం మనము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మనం మన bct.in పోస్ట్ చేస్తూ ఉంటాము. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ భువన్, సైన్ అప్.